ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పర్సెంటేజెస్ అనే టాపిక్లో ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాము. దట్ ఈజ్ నథింగ్ బట్ పర్సెంటేజ్ ఆఫ్. సో పర్సెంటేజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ గురించి మనము డిస్కస్ చేద్దాము. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ తోటి డిస్కస్ చేస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. దానిలో భాగంగా ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 40 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 50. 40 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 50 అంటే 40 అనేది 50లో ఎంత శాతం. సో 40ని దేంతో కంపేర్ చేస్తూ ఉన్నాడు, ఈ 40ని 50తో కంపేర్ చేస్తున్నాడు. ఈ 40 అట 50లో ఎంత పర్సెంటేజ్ అని అడగడం జరుగుతుంది. సో దానికి సొల్యూషన్ వచ్చేసి ఎప్పటికి కానీ పర్సెంటేజ్ ఆఫ్ తర్వాత ఉండే నెంబర్ ఏదైతే ఉందో అది డినామినేటర్లోకి వస్తుంది, అంటే హారంకి వస్తుంది అన్నట్టు. సో 40 అనేది న్యూమరేటర్లో ఉంటుంది, 50 అనేది డినామినేటర్లో ఉంటుంది ఇంటూ 100. ఎందుకంటే ఎంత శాతం అని అడుగుతుంది కాబట్టి 51 జా 52 జా 42 జా ఎంత 80. దట్ ఈజ్ నథింగ్ బట్ 80%. అంటే ఏమన్నట్టు 40 అనేది 50లో 80%. 80%. సో దీన్ని మనం క్రాస్ వెరిఫికేషన్ చేద్దాం. మరి కరెక్టా కాదా అనేది మనం క్రాస్ వెరిఫికేషన్ చేద్దాము. అప్పుడు ఎట్లా చేయాలంటే 80% ఆఫ్ 50 వాల్యూ ఎంత అనేది మనం కనుక్కోవాలి. 80% ఆఫ్ 50 వాల్యూ ఎంత అని మనం కనుక్కుంటే, సో 80% సింబల్ని మనం డివైడెడ్ బై 100 తోటి రీప్లేస్ చేస్తాము. ఆఫ్ నథింగ్ బట్ ఇంటూ నెక్స్ట్ 50. 51 జా 52 జా 21 జా నెక్స్ట్ 240 జా. సో 40 అంటే 80% ఆఫ్ 50 వాల్యూ అనేది 40. 40 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 50 అంటే 80%. ఆ 80% ఆఫ్ 50 వాల్యూ 40 అవుతుందా కానీ మనం ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్నాం, అది టాలీ అయింది. సో 40 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 50 అంటే తెలుగులో దీని యొక్క మీనింగ్ ఏంటంటే 40 అనేది 50లో ఎంత శాతం. 40 అనేది 50లో ఎంత శాతం వచ్చే ఆన్సర్ వచ్చేసి 80%. సో ఇంకొకటి చూద్దాం ఆ విధంగా. సో ఇప్పుడు ఇది ఏంటంటే 50 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 40. సో ఇప్పుడు ఇదేంది 50 అనేది 40లో ఎంత శాతం. ఇంతకుముందుకు 40 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 50 కనుక్కున్నాం. ఇప్పుడు 50 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 40. సో ఎప్పుడు కానీ మనం ఏమనుకున్నాం, పర్సెంటేజ్ ఆఫ్ తర్వాత ఉన్న నెంబర్ వచ్చేసి డినామినేటర్లకు వస్తుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ 50 డివైడెడ్ బై 40 ఇంటూ 100. సో 22 జా 25 జా నెక్స్ట్ 21 జా 2 25 జా 25 5 జా 25 5 జా ఎంత 125%. ఇప్పటిదాకా 40 అనేది 50లో ఎంత శాతం అని కనుక్కున్నాం, అది 80% వచ్చింది. ఇక్కడ మనం 50 అనేది 40లో ఎంత శాతం అని కనుక్కుంటున్నాం, అది 125% వచ్చింది. సో మళ్ళీ మనం క్రాస్ వెరిఫికేషన్ చూద్దాం, అది మరి కరెక్టేనా కాదా, 125% అనేది కరెక్టేనా కాదా అనేది మనం క్రాస్ వెరిఫికేషన్ ద్వారా చూద్దాము. అప్పుడు ఏం చేయాలి, 125% ఆఫ్ 40 వాల్యూ కనుక్కోవాలి. 125% ఆఫ్ 40 వాల్యూ కనుక్కుంటే 125 అంటే 125% సింబల్ అంటే డివైడెడ్ బై 100 ఇంటూ 40, రైట్. సో 25 5 జా 25 4 జా 4 1 జా 4 10 జా 5 10ల 50. సో క్రాస్ వెరిఫికేషన్లో కరెక్టే అని మనకు తేలింది. అంటే 50 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 40 అంటే 125%. దాని క్రాస్ వెరిఫికేషన్లో 125% ఆఫ్ 40 మనం కనుక్కున్నాం, దట్ ఈస్ నథింగ్ బట్ 50.